నెలసరి సమయంలో మహిళలకు చిరాకుగా, అలసటగా, అసహనంగా ఉండడం కామన్. అయితే కొంతమందికి మాత్రం భరించలేని తలనొప్పి వస్తుంది. ఈ నొప్పి వాళ్ళ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలా నెలసరి సమయంలో వచ్చే తలనొప్పిని మెన్స్ట్రువల్ మైగ్రేన్ అని అంటారు. నెలసరికి 1-2 రోజుల ముందు నుంచే ఈ తలనొప్పి వస్తుంది. తీవ్రమైన తలనొప్పితో పాటు వికారం, అలసట, మైకం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ తలనొప్పి శరీరంలోని ఈస్ట్రోజన్ స్థాయిలతో ముడిపడి ఉంటుంది. నెలసరి ప్రారంభమయ్యే ముందు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ కారణంగానే తలనొప్పి వస్తుంది. అయితే కొన్ని నియమాలు పాటిస్తే మెన్స్ట్రువల్ మైగ్రేన్ ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. నెలసరి సమయంలో మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. డ్రై ఫ్రూట్స్, అవకాడోలు, చేపలు, డార్క్ చాక్లెట్స్, ఆకుకూరలు మరియు అరటిపళ్లలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇక రెండవది, గ్లూటామేట్ వల్ల మెన్స్ట్రువల్ మైగ్రేన్ ఎక్కువగా వస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందువల్ల నెలసరి సమయంలో గ్లూటామేట్ ఎక్కువగా ఉండే గుడ్లు, పాలు, గోధుమలు మరియు సోయా పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక మూడవది, నెలసరి సమయంలో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గిపోతాయి కాబట్టి ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. అవిసె గింజలు, నువ్వులు, ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, క్యారెట్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయి పెరుగుతుంది. ఈస్ట్రోజన్ తో పాటు ప్రొజెస్ట్రాన్ కూడా తగ్గిపోతుంది కాబట్టి చేపలు, పుట్టగొడుగులు, విటమిన్ సి అధికంగా ఉండే చిలకడదుంప, స్ట్రాబెర్రీలు, కివి, గుమ్మడికాయ మరియు నారింజ వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతో పాటు వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.